Hi guys, నా పేరు సాగర్. వెల్కమ్ టు సాగర్ సుమోజో. సో ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈరోజు మనం Swagtron Hoverboard అనే దాన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. సో దీన్ని Swagtron Swagboard T6 Outlaw అని అంటారు. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేస్తున్నాం. సో గైస్, నేను ఇది ఒక 1 month రీసెర్చ్ చేసి ఒక $300 తక్కువలో లేదా $350 లోపల ఉన్న హోవర్బోర్డ్ని కొందామని, బ్లాక్ ఫ్రైడే నాడు మంచి డీల్స్ వస్తాయి యూఎస్లో, సో చేద్దామని చాలా రీసెర్చ్ చేశాను. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏమో ఆటోమేటెడ్ బాట్స్తో దే ట్రై టు గివ్ యూ ఆల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, సో బీ కేర్ఫుల్, దాంతో కొంచెం జాగ్రత్త ఉండండి. ఇది 1 month రీసెర్చ్ చేసిన తర్వాత నాకున్న బడ్జెట్తో ఇది ప్లాన్ చేసి కొన్నాను. సో ఐఎమ్ నాట్ షూర్, ఈవెన్ ఐఎమ్ లైక్ స్పెక్టికల్ ఆన్ దిస్, లైక్ నాకు ఇది ఎలా ఉంటుందో తెలియదు, బట్ యా ఐఎమ్ ఎక్సైటెడ్. బాక్స్ చూసినట్లయితే బాక్స్ డిజైన్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ దీని చాలా బాగున్నాయి. లెట్స్ ఓపెన్ ది బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇది మనకు కనిపించేది. సో నేను ఫస్ట్ చూసినట్టయితే ఇది ఒక బాక్స్లో అడాప్టర్ అని అనుకుంటున్నాను. సో అడాప్టర్, ఇది అడాప్టర్ పవర్ ఛార్జింగ్కి. ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఇది ప్లాస్టిక్ కవర్లో ఉంది. ఇది మ్యాన్యువల్ కావచ్చు. అండ్ ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏముందో. పేపర్ అండ్ ఇందులో ఈ కార్డు ఉంది. సో ఇది ఫస్ట్ సెట్. ఇక్కడ రాసినట్టయితే మీరు ఫస్ట్ సెటప్ చేయాలి మీ అవుట్బోర్డ్ యూస్ చేయడానికి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక క్యూఆర్ కోడ్ ఉంది. దీనిలో ఏమున్నదంటే, మీరు దీని మీద కలర్స్ వేసి ఈ బార్కోడ్ స్కాన్ చేసి పంపిస్తే మీరు ప్రైస్ విన్ అవ్వచ్చు అని ఉన్నది. సో అది let's unbox this. వచ్చేస్తే మనం ఇది 10-inch ట్యూబ్లెస్ టైర్. కంపెనీ ప్రకారం ఏంటంటే, మనం ఎయిర్ ప్రెషర్ ఫుల్గా ఉండకూడదు, కొంచెం గాలి తక్కువతోనే వెళ్ళడం మంచిది. ఎందుకంటే దీనికి యాక్చువల్ సస్పెన్షన్స్ లేవు. సో మీరు ఏమైనా చిన్న గతుకులు లాంటివి ఏమైనా ఉంటే ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల మీకు అంత ఇబ్బంది ఉండదు. అండ్ మోరోవర్ స్మూత్గా వస్తుంది. సో కంపెనీ స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ఏంటి అంటే, మీకు ఎయిర్ ఫుల్గా ఉండద్దు అని. అండ్ సో నెక్స్ట్ బాడీ ఫ్రేమ్ ఏమో అల్యూమినియం, కింద అంతా ప్లాస్టిక్ అంత చీప్ అయితే కాదు, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇవి రబ్బర్ ప్యాడ్స్, అది సెన్సార్కి. అండ్ ముందు వెనక ఇలాంటి లైట్స్ వెనక కూడా ఉన్నాయి. సో మీరు లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్, రైట్కి వెళ్తే రైట్, ఆ లైట్స్ వెళ్తాయి. సో ఇది మ్యాక్సిమం స్పీడ్ 12 miles per hour అని మెన్షన్ చేశారు. అంటే సుమారుగా 19 నుండి 20 km స్పీడ్ రేంజ్లో ఉంటుంది. అండ్ సో ఫుల్ ఛార్జ్తో ఇది 12 miles అని చెప్పారు. అంటే సుమారుగా అంటే రఫ్గా 19 to 20 km వరకు దీని మీద ఫుల్ ఛార్జ్తో ఉంటే వెళ్ళొచ్చు. సో ఇందులో ఈవెన్ ఇన్బిల్ట్ బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఫేవరెట్ పాటలు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం దీని ట్రావెల్ ఏమో 19 to 20, మ్యాక్సిమం ఏమో దీని 19 to 20 km అని చెప్పారు. సో ఇవేమీ వాడకుండా తక్కువ వెయిట్ ఉంటే అంతవరకు వెళ్ళొచ్చు ఫుల్ ఛార్జ్తో. ఇది 600 watt లిథియం బేస్డ్ బ్యాటరీ. సో 300 watt ఒక వీల్కి, 300 watt ఇంకో వీల్కి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది. సో ఇది స్పెక్స్
నాకు తెలిసినంత వరకు ఇది నేను చూసాను, నేను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసినంత వరకు ఇది మంచి స్ట్రాంగ్ బిల్డ్ ఇది. సో ఆల్మోస్ట్ 14 కిలోగ్రామ్స్ ఉన్న డివైస్ ఇది. సో ఇది అంత ఈజీ అయితే కాదు ప్రతి దాని దగ్గర తీసుకెళ్ళి మోయడం. నేను యాప్ స్టోర్ ఓపెన్ చేశాను, అందులో స్వాగట్రాన్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఆ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ బ్లూటూత్ సెటప్ చేయమని చెప్తుంది. సో నేను దానికి ఓకే క్లిక్ చేశాను. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేశాను, ఎందుకంటే నేను తర్వాత సెట్ చేస్తాను బ్లూటూత్. సో ఓకే క్లిక్ చేశాను. సో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే మీకు ఇలా డిఫరెంట్ స్క్రీన్స్ కనిపిస్తాయి. స్టార్ట్ స్కూటర్ అని, టర్న్ బ్లూటూత్ అని, కాషన్ అని. సో ఇక్కడ ఈ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ కానీ సైన్అప్ కానీ చేయకుండా స్కిప్ నొక్కాను. సో మీకు నెక్స్ట్ వచ్చేది ఈ స్క్రీన్. సో మీరు అందులో మెనూ సెలెక్ట్ చేసి సెటప్కి వెళ్ళిన తర్వాత మీకు డిఫాల్ట్ పాస్వర్డ్ వస్తుంది. డిఫాల్ట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ టైప్ చేస్తే ఓకే టైప్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మీ స్వాగట్రాన్ మ్యూజిక్ అనేది బ్లూటూత్కి సెటప్ చేయమంటుంది. సో మీ సెటప్ బ్లూటూత్ నౌ అని క్లిక్ చేస్తే మీ సెట్టింగ్స్లోకి వెళ్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే మీ కింద చూస్తే స్వాగట్రాన్ మ్యూజిక్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. అంతే, స్వాగట్రాన్ మ్యూజిక్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మోడ్స్లోకి వెళ్తే మనకి 3 మోడ్స్ ఉన్నాయి: అడ్వాన్స్డ్, లెర్నింగ్, స్టాండర్డ్. సో ఇప్పుడు లెర్నింగ్ చూసాము, మళ్ళీ స్టాండర్డ్. మీ స్కిల్, మీ యొక్క కంఫర్టబుల్ లెవెల్లో మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే లెర్నింగ్ చూస్ చేస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు హోవర్బోర్డ్ ఎప్పుడు రైడ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం, అందుకే నేను లెర్నింగ్లో పెట్టుకున్నా. సో ఇది బ్లూటూత్ సెటప్ మన స్వాగట్రాన్కి. సో ఇది గైస్ అన్బాక్సింగ్ ఆఫ్ స్వాగట్రాన్ T6 Outlaw. సో దీన్ని నేను ఒక 50 మైల్స్ ఆర్ లైక్ 60 మైల్స్ వరకు నేను దీన్ని టెస్ట్ చేసి వాడి దీని రివ్యూ మీకు మళ్ళీ సపరేట్గా వేరే వీడియో పెడతాను. సో అంటే రివ్యూ చాలా జెన్యూన్గా ఉండాలని దీని యొక్క లింక్ నేను కింద షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే హిట్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా